గుడ్ ఈవినింగ్. విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర కార్మిక సంఘాల సమావేశం. ఎంతటి పోరాటికైనా సిద్ధమంటున్న నాయకులు. అసెంబ్లీలో అబద్దాలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అయ్యన్న. గవర్నర్ తీరుపై అసంతృప్తి. గతిశక్తి ద్వారా మరింత ప్రగతి సాధించగలమన్న విశాఖ పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు. వచ్చే 2 ఏళ్లలో వరల్డ్ క్లాస్ పోర్టుగా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ల అనుకూల విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చి 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిస్తున్నాయి. ఈ రోజు ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన పలువురు నాయకులు విశాఖపట్నంలో ప్రభుత్వ రంగం, ప్రైవేటు, అసంఘటిత కార్మికులు సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని, ప్రజలు ఈ సమ్మెని బలపరచాలంటూ విశాఖ కార్మిక ప్రజా సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేస్తుందంటూ పిలుపునిచ్చారు. ఈ దేశ ప్రజల పసందైన ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కారుచౌకగా కట్టబెడుతుందంటూ మండిపడ్డారు. మోడీ చేస్తున్న విధి విధానాలు అటు ప్రజలకి, కార్మికులకి నష్టదాయకంగా ఉంది కాబట్టి ఆ నష్టదాయకమైన విధానాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు కూడా దీన్ని స్వీకరించి మోడీ చేస్తున్న విధి విధానాల మీద వాళ్ళు కూడా మాతో పాటు భాగస్వాములై మోడీ చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకించి భవిష్యత్తులో బీజేపీ తాలూకా పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా రాకుండా చేయడానికి మేమైతే ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరి ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రజల్లో కూడా అందరినీ కూడా ఐక్యత చేసి భవిష్యత్తులో జరిగే పోరాటాలకి మాతో కలిసి ప్రజలు కూడా సంయుక్తం అవుతారని పత్రికా ప్రతినిధుల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తన అనుయాయులైనటువంటి ఆదాని, అంబానీ, టాటా వంటి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం పూనుకుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియాని టాటా కట్టబెట్టింది. ఐపీఓ పేరు మీద 40 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రైవేట్కి అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మకాన్ని పెట్టింది. ఇప్పుడు దాన్ని బలహీనపరిచే కార్యక్రమం చేస్తూ ఉంది. వీటితో పాటు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని రైల్వే, రక్షణ రంగంతో కలుపుకొని ఏ సంస్థలు విడిచిపెట్టకుండా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేదానికోసం మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఉపాధికి తీవ్ర నష్టం జరుగుతుంది, సామాజిక న్యాయానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలని చెప్పినది ఈరోజు సమ్మె డిమాండ్లో ప్రధానమైన డిమాండ్. రెండవది, కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల్ని కట్టు బానిసల యజమానుల కాలికం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కోరుకుంది. వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పినది రెండో డిమాండ్. పర్మనెంట్ స్వభావం గల పనుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ లాంటి కార్మికుల్ని రెగ్యులేట్ చేయాలని, అంతవరకు పర్మనెంట్ కార్మికులతో సమానంగా జీతభత్యాలు, సదుపాయాలు ఇవ్వాలని చెప్పినది మరో ప్రధానమైన డిమాండ్. అటు ఉద్యోగస్తులకి తీవ్ర నష్టదాయకం ఉన్నటువంటి నూతన పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ కొనసాగించాలని చెప్పినది మరో డిమాండ్. ఈ దేశంలో 194% ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు, ఆటో, ముఠా, తోడుబళ్ళు, బిల్డింగ్ వంటి అసంఘటిత కార్మికులకి సమగ్ర శాసనం తీసుకొచ్చి వీరిని చట్టబడిలో తీసుకురావాలని చెప్పినది ఇంకో ప్రధానమైన డిమాండ్. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి, కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇంకో ప్రధానమైన డిమాండ్. ఇట్లా డిమాండ్ సాధన కోసం రేపు సమ్మె జరగబోతా ఉంది. కోవిడ్ కష్టకాలంలో కేజీహెచ్లో రోగులకు సేవలందించిన స్టాఫ్ నర్సులను, ఎనస్థియా టెక్నీషియన్స్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలగించబడిన సిబ్బంది కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. సంఘ నాయకులు మాట్లాడుతూ జూలై 7 139 మంది స్టాఫ్ నర్సులను, 25 మంది ఎనస్థియా టెక్నీషియన్స్ ను 1 సంవత్సర కాల పరిమితికి తీసుకున్నారని, అయితే వీరందరూ ప్రతిభ ఆధారంగా, రోస్టర్స్ పాయింట్ ఆధారంగా ఇంటర్వ్యూల ద్వారా డీఐఎంఈ ద్వారా నియమించబడ్డారని, 5 నెలల క్రితం
అర్థాంతరంగా విధుల నుండి తొలగిస్తే కలెక్టర్ గారు మరో 6 నెలల పాటు వీరి కాలపరిమితిని కొనసాగించారని అన్నారు. ప్రస్తుతం వారు 6 నెలల కాలపరిమితి పూర్తయినందున మళ్లీ వీళ్లను తొలగించారని అన్నారు. కేజీహెచ్ లో స్టాఫ్ నర్సుల కొరత తీవ్రంగా ఉందని 3 లేదా 4 వార్డులకు ఒక స్టాఫ్ నర్సు పనిచేస్తున్నారని, వార్డుకు కనీసం ఒక షిఫ్టుకు కనీసం 3 ఉండాలి. కావున కేజీహెచ్ రోగులను దృష్టిలో పెట్టుకుని ఈ తొలగించిన కోవిడ్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలు తెగించి సేవలందించిన కోవిడ్ స్టాఫ్ కు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. మమ్మల్ని జూలై 7th 2020లో డిఎంఈ అండర్లో రిక్రూట్ చేసుకున్నారు. 139 మంది స్టాఫ్ నర్సుల్ని, 25 మంది అనస్థీషియా టెక్నీషియన్ని తీసుకున్నారు. మమ్మల్ని అందరినీ రోస్టర్ పాయింట్స్, మెరిట్ లిస్టు అన్నీ చూసుకొని తీసుకున్నారు. మమ్మల్ని 1 year కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకున్నారు. 1 year కాంట్రాక్ట్ పూర్తి కాగానే మళ్ళీ ఒక 6 నెలలు టైం పెంచారు. 6 నెలలు కూడా February 10th మాకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. మమ్మల్ని పేషెంట్స్ అక్కడ వార్డ్స్లో ఒక్కొక్క వార్డుకి 3-4 వార్డులకి ఒక్కొక్కరే వర్క్ చేస్తున్నారు. నైట్ డ్యూటీస్ కానీ ఏదైనా సరే, ఏ షిఫ్ట్ అయినా సరే. మమ్మల్ని పేషెంట్స్ ట్రీట్మెంట్ అది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఎవరు ఉద్యోగాలకు రాని టైంలో ప్రాణాలకు తెగించి కోవిడ్ స్టాఫ్ వచ్చారు. వీళ్ళందరినీ కోవిడ్ వారియర్స్ అని ప్రభుత్వం ఘనంగా పొగిడింది. అలాంటి వాళ్ళని రోడ్డు మీద పెట్టేసింది. పోనీ కేజీహెచ్లో స్టాఫ్ నర్సులు అవసరం లేదా, అనెస్థీషియా టెక్నీషియన్స్ అవసరం లేదా అంటే బోల్డ్ అంత అవసరం ఉంది. 3-4 వార్డులకు కలిపి ఒక స్టాఫ్ నర్స్ వర్క్ చేస్తున్నారు. అనెస్థీషియా టెక్నీషియన్స్ లేరు. ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు వాళ్ళకి కనీసం ఉద్యోగ భద్రత కల్పించడం, కొనసాగించడం అనేది కనీసమైన మానవతా దృక్పథం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ తొంగలోకి తొక్కేసి పూచిక పుల్లను బయటపడేసినట్లు వీళ్ళని బయటపడేశారు. ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ప్రాణాలకు తెగించి సేవలు అందించినందుకు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంచండి అని చెప్పి కోరుతున్నాం. కిడ్నీ వ్యాధిని ముందస్తుగా సకాలంలో గుర్తించి సరైన చికిత్సను అందించగలిగితే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చునని ఏఎన్యూ హాస్పిటల్ ప్రముఖ యూరాలజిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రవీంద్ర వర్మ సూచిస్తున్నారు. కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రామకృష్ణ బీచ్ లో కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు ర్యాలీని నిర్వహించారు. అందరికీ ఆరోగ్యకరమైన కిడ్నీ, ఉత్తమ కిడ్నీ సంరక్షణకు పరిజ్ఞానం పటిష్టపరచుట, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ బ్రిడ్జ్ ద నాలెడ్జ్, గ్రావ్ యూ బెటర్ గ్రిడ్ కేర్ అనే అంశంతో ఈ అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడు మూత్రపిండ ప్రాముఖ్యతను వివరించే ఆరోగ్య అవగాహనపైన ప్రచార దృష్టి సారించడం జరిగిందని అన్నారు. మూత్రపిండాల వ్యాధి యొక్క ఫ్రీక్వెన్సీని, ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా వాటి సంబంధిత ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. కిడ్నీ డిసీజెస్ ఆర్ ద సైలెంట్ పాండమిక్ ఆఫ్ దిస్ సెంచరీ. మనకి పెయిన్ వస్తే వెంటనే మనం గుర్తించగలుగుతాం, మనం వెంటనే డాక్టర్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. కిడ్నీస్ ఏంటంటే చాలా సైలెంట్ డిసీజెస్. సో కిడ్నీ డిసీజెస్కి ఉన్న అవేర్నెస్ చాలా తక్కువ, పబ్లిక్ అవేర్నెస్. కిడ్నీ డిసీజెస్లో మనకి ప్రివెన్షన్ అనేది ఎలాగంటే ఒక 3 levels ఆఫ్ ప్రివెన్షన్. ఒకటి ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్, మన డైట్లో మార్పులు చేసుకోవడం, ఉప్పు తగ్గించడం, తర్వాత మోడరేట్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఇవన్నీ చేసేది మామూలుగా జనరల్ మెజర్స్ ఫర్ ఎనీ హెల్దీ లైఫ్ స్టైల్కి ఏది అవసరమో అది కూడా కిడ్నీస్కి మంచిది. ఒక 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గో ఫర్ ఏ హెల్తీ చెకప్స్. ఎర్లీ స్క్రీనింగ్ చేయించుకుంటే మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం. తర్వాత ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర మనకి కన్సల్ట్ చేస్తే చాలా వరకు మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. థర్డ్ టెరిషరీ లెవెల్ ఏంటంటే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. మన జీవన శైలిలో ఏ మార్పు చేసుకోవాలి, ఫర్దర్గా మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ సూపర్ స్పెషలిస్ట్, నెఫ్రాలజీ, యూరాలజీ ఇలాంటి బ్రాంచెస్ విచ్ డీల్ విత్ ద కిడ్నీ స్పెషాలిటీస్.
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రౌండ్ టేబుల్ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పరిపాలనా రాజధాని విశాఖ అని పలువురు అభిప్రాయపడ్డారు. విశాఖలో హోటల్ మేఘాలయలో జీవీఎంసీ గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు రాష్ట తూర్పు కాపు కార్పొరేటర్ డైరెక్టర్ ఎం ఆనందరావు ఆధ్వర్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని, అందుకు సంబంధించిన రాష్ట ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతూ పలు ఉద్యోగ సంఘాల నేతలు, కార్మిక నేతలు, ఆయా పార్టీలకు చెందిన నేతలు, విద్యార్థి సంఘ ఇతర నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్, గుంటుబోయిన రవికుమార్, పోలంకి శ్రీనివాసరావు, షారూన్ రాజు, కాంతారావు తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సహకారం అందించాలని, ఉత్తరాంధ్రలో ఉన్న వనరులను ఇక్కడ ఉత్తరాంధ్రకు సెపరేట్ రాష్ట్రం ఇవ్వండి, లేదంటే ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా మీరు దృష్టి సారించండి, లేదంటే విశాఖను పరిపాలనా రాజధానిగా లేకపోతే రాజధానిగా మీరు కంటిన్యూ చేయండి. విశాఖకి రాజధాని అంటే మాత్రం వద్దనే పరిస్థితి చాలా మందికి ఉంది. ఆ పరిస్థితి కాకుండా విశాఖ మీదే బతుకుతూ విశాఖ మీదే పెద్దలయ్యి ఈ ఉత్తరాంధ్రనే మొత్తం శాసించే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కారణం విశాఖ ప్రజలని చెప్పేసి గుర్తెరిగి విశాఖని రాజధానిగా చేయాలి. విశాఖ ముద్దు అనుకునే వాళ్ళు ఎవరైతే అనుకున్నారో, విశాఖ రాజధాని కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. అటువంటి వాళ్ళు హాజరు కాని పక్షంలో వాళ్ళందరినీ కూడా విశాఖ నుంచి విశాఖ ప్రజలు బహిష్కరిస్తారని చెప్పని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అబద్దాలను గవర్నర్ నోటితో పలికించారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు విమర్శించారు. నర్సీపట్నంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ ను గవర్నర్ కళ్లు మూసుకొని చదివారంటూ ఆయన ఆరోపించారు. గవర్నర్ తప్పు ప్రసంగాన్ని చదివి జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలన్నీ కూడా గవర్నర్ నోటి నుంచి మాట్లాడించాడండి. ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు గవర్నర్ గారు దాన్ని సరిదిద్దాల. ఇతను వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను అన్ని విషయాల్లో కూడా మౌనంగా ఉంటాడండి, మాట్లాడండి. మరి ఎందుకండి ఈ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ ఎందుకండి? పదవి కోసమా, గౌరవం కోసమా? రాష్ట్రంలో ఏం చేయాలి పట్టించుకోరా? నవంబర్ 21 నాటికి పోలవరం నీరు రిజర్వాయర్ నుంచి పారేస్తుంది పంపించేస్తామని చెప్పారు కదా, ఛాలెంజ్గా చెప్పారు కదా మీ మంత్రి. మరి ఈ నెల ఏ నెలండి? ఎందుకు నవంబర్ 21 ఇవ్వలేకపోయారు? అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు అన్నారు కదా, మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఆ తప్పుడు సమాచారాన్ని కూడా మీకు గవర్నర్ చేత మాట్లాడిస్తారు. మరి ఇక హైదరాబాద్ రాజధాని అంటాడు ఎవరు? మన బొత్స సత్యనారాయణ గారు, సీనియర్ మంత్రి. టైం ఉందా హైదరాబాద్లో రాజధాని తప్పు ఏంటంటాడు. మరి ఇక్కడ రాజధాని ఏంటండి? మన కోర్టు తీర్పుని గౌరవించరా? కోర్టు తీర్పు ఇచ్చింది కదా ఇక్కడ రాజధానిని, మళ్ళీ హైదరాబాద్ అని ఎందుకంటాడండి? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు చేస్తున్న తప్పుడు పరిపాలనని ప్రజల దృష్టిని తప్పించడం కోసం మీరు చేస్తున్న నాటకం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తావా? రాబోయే 2 సంవత్సరాలు హైదరాబాద్ పరిపాలిస్తారా మీరు? బొత్స సత్యనారాయణ గారు తప్పు అండి అది, ఆ మాటలు మాట్లాడకూడదు. మీరు ఇక్కడ 3 రాజధానులు అంటారు, ఇప్పుడు ఏమో మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటారు. ఏంటో ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ చేయడం. నేను ఒకటి చెప్తున్నాను, మీరు హైదరాబాద్ రాజధాని పెట్టి మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటే సిబిఐ కోర్టు వెంటనే అరెస్ట్ చేసి జైలు పెడతారు. అందుబాటులో ఉంటాడు కదా, దొరికిపోతారు ఇక్కడ కాబట్టి వెళ్ళలేకపోతున్నారు కేసులు కదా, వాయిదాలు వేసుకుంటున్నారు. అక్కడ వాయిదాలు వేయలేరు, అది కూడా గుర్తుంచుకోండి. మీరు మీ ముఖ్యమంత్రి జైలు పెట్టాలనే ఉద్దేశం ఉంటే పోయి మార్చు హైదరాబాద్. ఏటే తొక్కులక మాటలు, పిచ్చి మాటలు, పిచ్చోడి స్పీచ్లు, మతి భ్రమించేందుకు మీకు ఏమన్నా? రాజ్యాంగ వ్యవస్థ అది. అసెంబ్లీ అంటే మనకు రాజకీయ నాయకులు దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయాన్ని కూడా మీ ఇష్టం వచ్చి మాట్లాడి బూతులు తిట్టి దౌర్జన్యం చేస్తూ ఉంటే గవర్నర్ గారు కళ్ళు మూసి కూర్చుంటారు. ఇది మంచిది కాదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఇంటికే పరిమితమైన మహిళా లోకాన్ని చదువు వైపుకు తీసుకువెళ్లిన మొదటి మహిళగా సావిత్రిబాయి పూలే అని, మహిళలను ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఆమె కృషి చేశారని కెకే రాజు అన్నారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పేడాడ రమణ్ కుమారి మాట్లాడుతూ ఈ రోజు మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లో తమదైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు అంటే అది సావిత్రిబాయి పూలే గారి వల్లనే అంటూ ఆమె గుర్తు చేశారు. భర్త జ్యోతిరావు పూలే గారు అడుగుజాడల్లో నడిచి నేటి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారంటూ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు వి ప్రసాద్, శశికళ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రి పూలే 127వ వర్ధంతి సందర్భంగా వర్ధంతి వేడుకలు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కేకే రాజు గారు అతనికి ఆర్నీలు చేయడం జరిగింది. సావిత్రి గారి పూలే గారికి ఆవిడ మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా చేసింది. ఉపాధ్యాయురాలకైతే ముందుగా ఉండింది పాఠశాల మొట్టమొదట పాఠశాల పెట్టింది కూడా పూణేలో సావిత్రిబాయి పూలే గారే. కాను ఆవిడకి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో పెద్దలు కేకే రాజు గారు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, నెట్ క్యాప్ చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి స్త్రీ విద్య కోసం, స్త్రీ అభ్యున్నత కోసం పాటుపడినటువంటి సావిత్రిబాయి గారి పూలే చెప్పినటువంటి విషయాల్ని ఆదర్శంగా తీసుకొని నేటి తరం ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళ ఆ రోజే సుమారుగా 130 సంవత్సరాల క్రితం ఆమె మహిళలు చదువుకుంటే సమాజం అభివృద్ధి జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఎంతో దూరదృష్టితో జ్యోతిరావు పూలే గారు మొదటగా ఈవిడ్ని ఉపాధ్యాయునిగా తయారు చేయడం, సావిత్రిబాయి గారి పూలేని. అలాగే సావిత్రిబాయి పూలే గారు సమాజ అభివృద్ధికి, సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని పారద్రోలడానికి ఆవిడ చేసినటువంటి కృషి ఎనలేనిది. ఇవన్నీ కూడా ఈ తరం వారు కూడా చూసి ముందుకు నడవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారి తాడిత పీడిత ప్రజానీకం కానీ మహిళలు విద్యను అభ్యసించడం ద్వారా అన్ని రంగాల్లోని కూడా సామాజికంగా, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు అని, ప్రతి మహిళ కూడా విద్యావంతురాలు అవ్వాలని పాటుపడిన సావిత్రిబాయి పూలే గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఆ మహనీయుల యొక్క ఆశయాలను, లక్ష్యాలను కూడా ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం, మహిళల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా మనందరం కూడా కృషి చేసి తద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాన్ని, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాసవి క్లబ్ వాల్తేరి కపుల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఓ ప్రైవేటు హోటల్లో నారీ ప్యారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలతో భరతనాట్యం, సారీ హౌసింగ్, సిల్వర్ హౌసీ, క్వీన్ సెలక్షన్, నెయిల్ ఆర్ట్, మెహందీ ఆర్ట్ లాంటి అనేక ఆటల పోటీలను నిర్వహించి గెలిచిన నారీమణులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. వాసవి క్లబ్ అధ్యక్షులు కెవి గురుమూర్తి ఈ సందర్భంగా మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటామని, పేద పిల్లలను చదివించడం, ప్రతి వారం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు ఈ వాసవి క్లబ్ చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్కి శారీ డ్రేపింగ్ కాంపిటీషన్, హెయిర్ నాట్ స్టైలింగ్, అలాగే నెయిల్ ఆర్ట్ ప్లస్ మెహందీ ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామండి. మంచి మంచి లక్కీ టిప్స్, మంచి మంచి సిల్వర్ హౌసీ, అలాగే సర్ప్రైజ్ హౌసీ, శారీ హౌసీ కూడా జరుగుతున్నాయండి. అందరూ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా బాగా పాల్గొంటున్నారు. చాలా బాగా జరుగుతుంది ఈ ఉమెన్స్ డే. ఇది 300 మందితో మేఘాలయలో జరుగుతుందండి. ఈరోజు భరతనాట్య కార్యక్రమం, లేడీస్ శారీ హౌసీ, సిల్వర్ హౌసీ, క్వీన్ సెలక్షన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లేడీస్లో క్వీన్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది.
నిత్యం ప్రయాణంలో ఉండే ఆటో చోదకులకు సరైన చూపు చాలా అవసరం. వారి అవసరాన్ని గుర్తించి డ్రైవ్ అండ్ సేఫ్టీలో భాగంగా ఆటో డ్రైవర్స్ అందరికీ టాలెంట్ ఆరిజిన్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కలద్దాలు పంపిణీ కార్యక్రమం ఏఐటీసీ ఆటో యూనియన్ సహకారంతో జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్లకు ఎంతో ఉపయోగకరమని, రహదారి ప్రమాద నియంత్రణలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా మరెన్నో చేపట్టాలని, అందుకు మా పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్స్ కు కంటి చూపు బాగుంటే ప్రమాదాల నివారణ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం సకాలంలో అందించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని తెలిపారు. అదేవిధంగా అవయవాలన్నింటిలో కళ్లు ముఖ్యమైనవని, కళ్ల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టాస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఈ హరినారాయణరావు, కార్యదర్శి ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 3 జిల్లాల్లో కూడా 1500 మంది వరకు ఆటో డ్రైవర్ సోదరులకు కంటి పరీక్షలు నిర్వహించి అప్పుడు ఆన్ ద స్పాట్ రీడింగ్ గ్లాస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఉచితంగా. ఇప్పుడు ఏంటంటే ఎవరెవరైతే లాంగ్ సైట్ ఉందో లేదా టన్ను ఎక్కువ టన్ను లో సైట్ ఉంటుంది కదా, అటువంటి డిఫరెన్స్ ఉన్న వాళ్ళందరికీ సైట్స్ మళ్ళీ మనం వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించి వాళ్ళ ద్వారా ప్రిపేర్ చేయించి రిటర్న్ ఇప్పుడు మనం తిరిగి ఈ రోజు ఈ వేదికలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. షార్ట్ టైం అండ్ లాంగ్ టైం కూడా ఈ రోజుతో మేము కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన ఐవీఎస్ సంస్థ వాళ్ళకి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా సంస్థ ద్వారా చాలానే యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా రూరల్ సైడ్ కూడా మా క్యాంపెయిన్ విస్తృతం చేయాలని మేము భావిస్తున్నాం. ఈరోజు ఆధ్వర్యంలో ఈ ఆటో సోదరులకు అందరికీ ఐ టెస్టులు చేసి దూరదృష్టి, దివ్యదృష్టి మీద కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గత డిసెంబర్లో కూడా రీడింగ్ క్లాసుల వరకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు టెస్టులు చేసి ఈ ఆటో సోదరులు ఎందుకంటే చాలా లాంగ్గా ప్రయాణాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ చూపు అంతా ఎప్పుడు ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఉంటుంది కాబట్టి దృష్టిలోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ తాజ్ సంస్థ అది గుర్తించి ఈ కళ్ళజోళ్ళని పరీక్షించి దూరదృష్టి దృష్టి మీద వాళ్ళకి ఆటో సోదరులకు అందరికీ కళ్ళజోళ్ళు ఇచ్చి నిజంగా అంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ తాజ్ సంస్థని మేము అభినందిస్తున్నాం. జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇచ్చి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని విశాఖ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. చలో విజయవాడ మార్చి 12వ తారీఖుని మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, ఈరోజు నారా లోకేష్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడ విశాఖపట్నం తెలుగు యువత నుంచి అఖండ విజయం చేకూర్చి రేపు రానున్న రోజుల్లో యువతరం భవిష్యత్తు బాగుపెట్టాలని ఈ రోజు వరకు కూడా స్వయం కృషితో మేము పనిచేస్తున్నా సరే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అసలు నమ్మక నీరెట్టకంటే ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు వరకు కూడా 10,000 క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ దొంగ క్యాలెండర్ తీసుకొచ్చి విడుదల చేశారు. దాని నిమిత్తమే రేపు చలో విజయవాడ మార్చి 12ని అఖిల పక్షాలతో అన్ని విధాలు కలిసికట్టుగా తెలుగు యువత ముందంజ నుండి దీన్ని పోరాటం చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటున్నాం. మాస్టిస్ ఈవెంట్స్ హబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న హోలీ వేడుకలకు సంబంధించి రూపొందించిన బ్రోచర్ను విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు గురువారం ఆవిష్కరించారు. ఈ మేరకు మాస్టిస్ ఈవెంట్స్ హబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన యువతకు ఉత్సాహపరిచే విధంగా ఎన్జీఎం పార్క్ లో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈవెంట్స్ హబ్ ఆర్గనైజర్ మధు నెక్కలపూడి తెలిపారు. తేజ, స్వరూప్, తౌరాన్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మేము మస్టిస్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము.
కేకే రాజు గారిని కలిసి ఇప్పుడే మా పోస్టర్ రిలీజ్ చేశాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైఫై, స్పాటిఫై, అలాగే ఇప్పుడే మా ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము హోలీఫై అని చెప్పి. మార్చ్ 18th రోజున అందరూ MGM గ్రౌండ్స్కి వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. ఈవెంట్లో స్పెషల్స్ వచ్చేసి రెయిన్ డ్యాన్స్, ఢోల్, డీజే ఇవన్నీ ఉంటాయి. బుక్ మై షోలో టికెట్స్ ఉంటాయి. ఆల్సో మేము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పెడతామన్నమాట. దే కెన్ బుక్ దేర్ పాసెస్. ప్లీజ్ మీరు అందరూ కూడా పాసెస్ బుక్ చేసుకుని మా ఈవెంట్ని వచ్చి సక్సెస్ఫుల్ చేయండి. విశాఖపట్నం MGM గ్రౌండ్స్లో March 18th 9 o'clock. విశాఖ పోర్టు సాగరమాల కన్వెన్షన్ హాల్లో గతశక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు, పలువురు పోర్టు అధికారులు పాల్గొన్నారు. గతశక్తి ద్వారా మరింత ప్రగతి సాధించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు అన్నారు. ఇండస్ట్రియల్ 2 డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారని, 200 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలనేదే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ రావాలనేది కేంద్రం ఉద్దేశమని, 210 కోట్ల రూపాయల వ్యయంతో పోర్టు పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామంటూ ఈ సందర్భంగా వారు తెలిపారు. 2023 మార్చి నాటికి క్రూజ్ లైన్ అందుబాటులో ఉంటుందని, విశాఖను వచ్చే 2 ఏళ్లలో వరల్డ్ క్లాస్ పోర్టుగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. క్రూజ్ టెర్మినల్ నెక్స్ట్. ఇప్పుడు మన దేశం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇంకా ముందుకు పెరగాలి, ప్రగతి సాధించాలి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చరు మంచిగా ఉండాలి. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమున్నాయి? 7 ఇంజిన్లు ఉన్నాయి. ఏంటవి? రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, సీ పోర్ట్, మాస్ ట్రాన్స్పోర్ట్, వాటర్వేస్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ సరిగ్గా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకు వెళుతుంది. ఇప్పటివరకు లేవా అని కాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకు వాళ్ళు ఒక వేరువేరుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళందరి మధ్య ఒక కావలసిన కోఆర్డినేషన్ ఉంది. కానీ ఎంత కోఆర్డినేషన్ కావాలో ఆ కోఆర్డినేషను లేదు. ఎవరికి వాళ్ళ రూల్స్తో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఏవైనా ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు అవునాయి, పోర్ట్ ప్రాజెక్ట్ అవునాయి, ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ అవునాయి, ఇవన్నీ చాలా టైం తీసుకునేవి. మరి కాస్ట్ ఓవర్ రన్ ఎక్కువ అవుతూ ఉండేది. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టినది టైంలో పూర్తి చేయాలి. మరియు దాన్ని మనం ఎంతైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్లోనే దాన్ని మనం పూర్తి చేయాలి. కానీ మన దేశంలో చాలాసార్లు ప్రాజెక్టులు టైంలో అవ్వట్లేదు. దీని గురించి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక సింగిల్ విండో లాగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని టైమ్లీ పూర్తి చేయాలని, దీనికి తగ్గట్టు ప్రతి మినిస్ట్రీలో ఒక సపరేట్గా దీన్ని మానిటరింగ్ చేయడానికి యూనిట్స్ ఉన్నాయి. ఆ విధంగానే ఇప్పుడు మనకి గతిశక్తి ప్రోగ్రాంలో నేను చెప్పిన 7 ఇంజిన్లు ఉన్నాయి. అవే కాకుండా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొత్తగా 11 ఇండస్ట్రియల్ కారిడోర్ పెడుతున్నారు, 2 డిఫెన్స్ కారిడోర్స్ పెడుతున్నారు, 1.7 లక్ష కోట్లతో టర్నోవర్తో డిఫెన్స్ ప్రొడక్షన్ తయారు చేయాలని మన దేశంలో 38 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతున్నారు, 109 ఫార్మా క్లస్టర్స్ పెడుతున్నారు. ఇండియన్ పోర్ట్స్లో 1759 మిలియన్ టన్స్ హ్యాండిల్ చేయాలని టార్గెట్ పెట్టారు. 200 ఎయిర్పోర్ట్లు, హెలీప్యాడ్లు అండ్ విలేజెస్ కూడా 4G. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రతి వాళ్ళు మన లైఫే అంత చాలా ఫాస్ట్ అయిపోయింది. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర కార్మిక సంఘాల సమావేశం. ఎంతటి పోరాటకైనా సిద్ధమంటున్న నాయకులు. అసెంబ్లీలో అబద్దాలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అయ్యన్న. గవర్నర్ తీరుపై అసంతృప్తి.
గతిశక్తి ద్వారా మరింత ప్రగతి సాధించగలమన్న విశాఖ పోర్టు చైర్మన్ రామ్మోహన్ రావు. వచ్చే 2 ఏళ్లలో వరల్డ్ క్లాస్ పోర్టుగా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.